మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. 2018 డిఎస్సిలో అంటే టెట్కమ్ టీఆర్టీ జరిగిందండి. ఆ యొక్క టెట్కమ్ టీఆర్టీలో తెలుగు నుండి ఏ మోడల్ బిట్లు వచ్చాయి, ఎలా వచ్చాయి, ఏ ఏ కేటగిరీ నుంచి వచ్చాయి అన్నది మనకు తెలిస్తేనే మనం ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు సాధించగలమండి. అందుగురించనే ఈ వీడియోలో తక్కువ సమయంలో ఎక్కువ బిట్లను మీకు ప్రజెంట్ చేస్తూ ఏ కేటగిరీ నుంచి వస్తున్నాయి అని తెలియజేయడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం అండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి ఎంతోమంది మిత్రులకు వీడియో అయితే చేరుతుందండి. మరి మీరిచ్చే నాకు లైక్ కామెంట్లేనండి. దయచేసి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. టాపిక్లకు వెళ్ళిపోదామండి. ఏ కేటగిరీ నుంచి వస్తున్నాయో స్పెసిఫిక్గా గుర్తుంచుకోండి. ఒక ప్యాటర్న్ తెలియాలి. బండగా చదవడం వేరు, అలాగే స్మార్ట్గా చదవడం వేరండి. మీకు ఎటువంటి కేటగిరీ నుంచి వస్తాయి క్వశ్చన్స్ అని తెలిస్తే మీరు చదువు స్మార్ట్ వర్క్ అండి అది. సో ఆ విధంగా చదివినట్లయితే మీరు ఎక్కువ మార్కులు అయితే గెయిన్ చేసుకోగలరు. మరి టాపిక్లకు వెళ్ళిపోదామండి. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ర్యాపిడ్ రివిజన్గా జరుగుతుంది. మరి 2018 డిఎస్సిలోదండి, టెట్కమ్ టీఆర్టీలోది. సో ఇక్కడ పాఠ్యాంశాలు వాటి యొక్క పేర్లను పరిచయం చేస్తూ మొదటి బిట్ ఇవ్వడం జరిగిందండి. క్రింది పాత్రలు గల పాఠ్యాంశాలు గుర్తించండి. ఇది ఒకవేళ ఓల్డ్ పాత్రలు అయినప్పటికీ కూడా ఈ విధమైనటువంటి ప్యాటర్న్ ఉంటుంది అని తెలియజేయడానికే వరుస క్రమంలో మనకి ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 4 అండి. పుట్టన్న మధుపర్కాలండి, దివాంజీ గులాబీ అత్తరు, వశిష్ఠుడు హరిశ్చంద్రుడు, సత్యనాథల్ల స్ఫూర్తి ప్రదాతలు. ఈ విధంగా పాఠ్యాంశంలో ఉన్నటువంటి పాత్రలు, వారికి సంబంధించినటువంటి పాఠాలు, వీటన్నిటిని కూడా మ్యాచింగ్ చేయమంటుంటాడండి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్నటువంటి పాఠంలో కూడా మీరు ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. రెండవది, క్రింది పద్యాన్ని సరైన క్రమంలో అమర్చండి. మరి ఒక పద్యంలో ఉన్నటువంటి పాదాలను కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అనేది ఈ బిట్టు ద్వారా మనకు తెలియజేస్తుందండి. సో ఫస్ట్ అనేది ఇదండి, భూసలు కావు మర్తెలకు భూరి మయాంగత తారాహరములు. సో ఆ తర్వాత ఆ అండి, తర్వాత అంటే ఒక పద్యంలో ఉన్నటువంటి పాదాలను కూడా ఏబిసిడి రూపంలో వరుస క్రమంలో అమర్చమనడం అనేది బిట్లో వస్తుందండి. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఈ పద్యం ఉంటే గుర్తుపెట్టుకోండి, లేదంటే ఇప్పుడున్నటువంటి సుభాషిత రత్నాలు, పద్య రత్నావళి, వాటి నుంచి ఉన్నటువంటి పద్యాలన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకొని ఒక లైన్ క్రమాన్ని అమర్చుకోండి. ఒకసారి చూసుకోండి. ఓకేనండి. మూడవది, నేను చిన్న శొనకాన్ని పెంచుకుంటున్నాను. ఈ వాక్యములో ఆన్సర్ ఆప్షన్ 1 ఒక సర్వనామం నేను, ఒక విశేషణం చిన్న, నామవాచకం శునకము, క్రియ పెంచుకుంటున్నాను. ఒక సర్వనామం, విశేషణం, నామవాచకం, ఒక క్రియ ఉన్నాయి. నెక్స్ట్ అండి, పండ్లను బొట్టు నిండుగా మేయుచు వెక్కిరించును, మిన్నక దాటుచు దోకలెత్తుచు గూయుచు. కోతి చేష్టలను తెలిపే ఈ వాక్యంలోని అలంకారము. మరి ఇది ఉన్నట్లుగా తెలిపే అలంకారం కాబట్టి ఇక్కడ స్వభావోక్తి అలంకారం అండి. ఇది స్వభావోక్తి అలంకారం అండి. ఈయన అంటే అర్థం ఏమిటి? ఇక్కడ అర్థాలు ఖచ్చితంగా ఉంటాయండి. అర్థాల నుండి ఒక బిట్ తప్పనిసరిగా వస్తుంది. కాబట్టి ప్రతి కేటగిరీని కూడా ఒకసారి మీరు యొక్క సిలబస్ చూడండి. ప్రతి కేటగిరీ నుంచి కూడా ఒక మార్క్ అయితే ఖచ్చితంగా వస్తుందండి, ఒక బిట్టు. మరి ఇక్కడ ఎన అంటే అర్థము సమానము. ఎన అంటే అర్థము సమానము. నెక్స్ట్ అండి, వనరు అను పదానికి నానార్థాలు గుర్తించండి. ఇప్పటివరకు అర్థం వచ్చింది, నానార్థాలు వచ్చాయండి. ఆన్సర్ ఆప్షన్ 4 ఆ ఈ సత్యాలు. వనరు అంటే ఇంపు, కలుగు, ఒప్పు, అనుకూలత, ఇవన్నీ కూడా సరైనవండి నానార్థాలకి. ఓకేనండి, నానార్థాలు. నెక్స్ట్ అండి, లలిత కళాక్షేత్రము అనే పేరుతో నాట్య విద్యాలయాన్ని స్థాపించింది ఎవరు? లలిత కళాక్షేత్రము అనే పేరుతో నాట్య విద్యాలయాన్ని స్థాపించింది. ఆన్సర్ ఆప్షన్ 1 వేదాంతం పార్వతీశం. ఇది ఇలాంటివి డైరెక్ట్ బిట్లో అయితే వస్తుంటాయండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. విద్యార్థిని ఆహ్వాన పత్రిక తయారు చేయమనడం ఈ భాషా సామర్థ్యానికి చెందిన ప్రశ్న. ఇక్కడ ఆహ్వాన పత్రిక ఇన్విటేషన్ తయారు చేస్తున్నాడంటే ఇక్కడ సృజనాత్మక సంబంధించినటువంటి ప్రశ్న అండి ఇది. ఓకేనండి. నెక్స్ట్ అండి, విప్పడివారు చెప్పిన వినయడు వారికించుక వివేకము పుట్టదే. ఈ మాటలు వీరు తన్నారు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. మన యొక్క పాఠంలో
ఎవరితో అన్నారు, ఎవరు ఎంత డబ్బులు ఇచ్చారు, ఎవరు ఈ వాక్యాన్ని ఎవరితో అన్నారు, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మరి దీనిలో అయితే పులి ఆవుతో అన్నదండి. ఓకేనండి. నెక్స్ట్, ప్రాణాలకు జీవనాధారమైన వాడు అని వ్యుత్పత్తినిచ్చే పదం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 అనిలుడు. నెక్స్ట్ అండి, క్రింది వాటిలో జీవ వైవిధ్యాన్ని తెలిపే పాఠ్యాంశం ఏది? జీవ వైవిధ్యాన్ని తెలిపే పాఠ్యాంశం. ఇక్కడ ఆ పాఠంలో అయితే చిలక సందేశం అండి, చిలక సందేశము. ఇప్పుడు ఒక పాఠ్యాంశం యొక్క ఇతివృత్తము, పాఠ్యాంశం యొక్క ప్రక్రియ చాలా చాలా ఇంపార్టెంట్ అని ఈ బిట్టు మనకు తెలియజేస్తుందండి. కాబట్టి ప్రతి కేటగిరీని కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదండి. మరి కాంతామణి పదంలోని సమాసం ఏంటి? కాంతామణి. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 4 ఉపమాన ఉత్తరపద కర్మధారి సమాసం అండి. కాంతామణి ఉపమాన ఉత్తరపద కర్మధారి సమాసం. బొమ్మ గుర్రం కథను రచించింది ఎవరి రచనలు ఏంటి, ఎవరి కథలు ఏంటి? ఇవి చాలా కవి పరిచయాలన్నీ కూడా ఖచ్చితం అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బొమ్మ గుర్రం కథను రచించింది దీప అగర్వాల్ అండి, దీప అగర్వాల్. మరి కీలుగుర్రం, మరి నేను రఫ్గా అడుగుతున్న క్వశ్చన్, కీలుగుర్రం అనే కథను అనే నవలను రచించింది ఎవరు? మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ అండి, క్రింది వానిలో యనాదేశ సంధి జరగని పదం ఏంటి? యనాదేశ ఎన్నెలు, యావారాలు ఎన్ను, ఎకారం వచ్చింది, జరగని సంధి. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 2 రమ్యోక్తి. అంటే సంధి సూత్రాలు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్, దాని నుంచి ఒక బిట్టు వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. నెక్స్ట్ అండి, బలిరే శిల్పంబు జగంబులోన జీవత్వంబు సృష్టించుకో. ఈ పద్య పాదంలోని యతి మైత్రి అక్షరాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 భా వా అండి, బాకి వాకేనండి. బాకి యతిమైత్రి అక్షరాలు భా వా అండి. అంటే ఫస్ట్ యతిమైత్రిని ఎలా గుర్తించుకోవాలి సార్ అంటే, ముందుగా ఆ లైన్లో ఎన్ని పదాలు ఉన్నాయో అని లెక్క పెట్టుకోండి, ఎన్ని అక్షరాలు ఉన్నాయో ఆ పాదంలోనే గుర్తుపెట్టుకోండి. దాన్ని బట్టి ఏ పద్యపాదం అనేది తెలిసిపోతుంది. అది చేయలేకపోతే మొదటి 3 అక్షరాల్లో తీయండి. మొదటి 3 అక్షరాలు తీసి ఇది ఏ లఘువ గురువ చెక్ చేసుకోండి. సో లఘువు గురువు వస్తే యగనమని, ఆ విధంగా మనము ఏ పద్యానికి చెందిందో చూసుకొని ఆ విధంగా యతిమైత్రిని అయితే గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ అండి, నేను దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టాను. ఈ వాక్యానికి కర్మణ వాక్యాన్ని చెప్పండి. ఆన్సర్ ఆప్షన్ 3 నాచే దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టబడింది. కర్తరి వాక్యాలు కర్మణ వాక్యాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వద్దామండి, కోలాటంలో పాటకు అనుగుణంగా నృత్యం చేయడాన్ని ఇలా అంటారు. దీన్నే కోపు అంటారండి. కోపు. వెనకాల పాడుతుంటే వంత అంటారండి. అదే నృత్యం చేయడాన్ని అయితే కోపు అంటారండి. నెక్స్ట్ చూద్దామండి, తృష్ణ పర్యాయ పదాలు చూడండి. తృష్ణ అంటే వాంఛ ఈప్సితం అండి. తృష్ణ అంటే కోరిక, వాంఛ ఈప్సితం. సో ఈ విధంగా అర్థాలు చూసాం, నానార్థాలు చూసాం, పర్యాయ పదాలు వచ్చేప్పటికే. నెక్స్ట్ చూద్దామండి, మరి అనుకూలంగా లేని పరిస్థితిని గురించి చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఆన్సర్ చుక్కెదురు అంటామండి. మనకు అనుకూలంగా లేనప్పుడు ఉపయోగించే జాతీయము చుక్కెదురు. ఈ జాతీయాలు కూడా అన్ని కేటగిరీల నుంచి కూడా టచ్ అవుతున్నాయండి, మిత్రులు గమనించాలి. నెక్స్ట్ అండి, క్రింది వాటిలో పరుస సరళాక్షరాలు లేని పదం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 జలజము. నెక్స్ట్ చూద్దామండి, కవితో పాటు అతని పుత్ర మిత్ర శిష్యులు ఈ రామాయణ రచనలో భాగస్వామ్యం వహించారు. ఆన్సర్ ఆప్షన్ 3 భాస్కర రామాయణం. నెక్స్ట్ చూద్దామండి, హృదయ సారసం ఈ పద్యంలో గల సమాసం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 రూపక సమాసం. నెక్స్ట్ అండి, 53వది, గోమయం అనే పదానికి అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 ఆవు పేడ. గోమయం అంటే ఆవు పేడ. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఈ సామెతకు అర్థం ఏమిటి?
ఆన్సర్ ఆప్షన్ 2 ఏమాత్రం అభివృద్ధి సాధించకపోవడం. నెక్స్ట్ అండి, గొప్పలు చెప్పిన అనే పదంలో ఉన్న సంధి ఏమిటి? ఆన్సర్ గొప్పలు ప్లస్ చెప్పిన, గొప్పలు చెప్పిన. ఇక్కడ చా ప్లేస్లో సా వచ్చింది కాబట్టి సరళ గసడ దవాదేస్తుంది అండి, గసడ దవాదేస్తుంది. నెక్స్ట్ పెట్టండి, వల్లవుడు ఈ పదానికి గల వల్లవుడు ఈ పదానికి గల నానార్థాలు తెలియజేయండి. ఆన్సర్ ఆప్షన్ 1 యాదవుడు వంటవాడు, యాదవుడు వంటవాడు. నెక్స్ట్ అండి, శుక్లము అనే పదానికి పర్యాయ పదాలు. ఆన్సర్ ఆప్షన్ 2 శ్వేతము ధవలము, శ్వేతము ధవలము. నెక్స్ట్ పెట్టండి, ఈ క్రింది వాటిలో సరైన పద్యపాద క్రమాన్ని గుర్తించండి. ఒక పద్యంలో 4 పాదాలు ఉంటాయి కదా, 4 పాదాలను వరుస క్రమంలో అమర్చడం ఒక ఎత్తు. ఇక్కడ ఈ బిట్లో చూస్తున్నట్లయితే మనకి ఒక లైన్లోనే 4 ముక్కలు చేసి దాన్ని కూడా సరైన క్రమంలో అమర్చమంటున్నాడండి. ఇక్కడ చాలా చాలా డిఫికల్ట్గా ఉంది. బూసలగావు మర్చులకు బూరి మయాంగద తారాహారములు అంటే ఒకే లైన్ని 4 ముక్కలు చేసి విడమర్చివ్వడము కూడా ఇక్కడ మనం గమనించగలమండి. మరి అందుకే ఒక ప్రాక్టీస్ బిట్లు చూస్తున్నప్పుడు ఎటువంటి క్వశ్చన్లు వస్తాయి, ఎలా వస్తాయి అన్నది మనకి అవగతం అవుతూ ఉంటుందండి. నెక్స్ట్ అండి, ఎప్పుడు నేనే తేవాలా, ఇప్పుడు నేను చదువుకోవాలి అని వీరితో అన్నారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 2 గోపి అమ్మతో, గోపి అమ్మతో అన్నది. మరి లడ్డూ బాధ అనే పాఠ్యభాగం ఈ ప్రక్రియకు చెందినది అంటే ప్రక్రియలండి. ఆన్సర్ ఆప్షన్ 4 గేయ కథకు. ఇలాంటి దగ్గర మనం ఈజీ అనుకుంటాము కానీ దొరికేస్తుంటామండి. చూసుకోండి మిత్రులు, అన్నీ ఒకేలా ఉంటాయి. రామకృష్ణుడు ఎంత అమాయకుడా ఈ వాక్యము. ఆన్సర్ ఆప్షన్ 1 ఆశ్చర్యార్థకము, ఆశ్చర్యార్థకము. నెక్స్ట్ అండి, క్రింది వానిలో వానమామలై వరదాచార్యుల రచన కానిది. ఆన్సర్ విశ్వామిత్ర చరిత్ర, విశ్వామిత్ర చరిత్ర. నెక్స్ట్ అండి, కాలికి బుద్ధి చెప్పు అనే జాతీయానికి అర్థం ఏమిటి అంటే ఆన్సర్ ఆప్షన్ 2 పారిపోవుట. జాతీయాలు కూడా ఖచ్చితంగా పడుతున్నాయండి, ఏది తేలిగ్గా తీసుకోవద్దు మిత్రులు. ప్రతి మార్కు ఎంతో చాలా చాలా కీలకమండి. ఒక మార్కు మీకు వచ్చిందంటే ఒక 100 మందిని మీరు వెనక్కి తోసుకొని మీరు ర్యాంకులోకి మీరు ముందుకు వెళ్తారు. కాబట్టి ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా చదవండి. మరి మంచి మార్కులు తెచ్చుకోవడానికి మీకు తోడుగా నేనైతే ఉంటానండి. మీకు పలానా బిట్లు కావాలండి అని కామెంట్ చేస్తే తప్పనిసరిగా అయితే చేసి పెడతాను. ఓకేనండి. మరి నెక్స్ట్ అండి, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులందరూ ఈ గేయ పాదాలలోని అలంకారం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 రూపకం. భేదం ఉన్నా లేనట్లు అంటే ఇక్కడ కులమతాల సుడిగుండాలు అంటే సుడిగుండాలు అనేది వేరండి, కులమతాలు అనేవి వేరు. కానీ భేదం ఉన్నా లేనట్లు కుసుమాక్షతలు అన్నట్లు కులమతాలు అనే సుడిగుండాలకు అంటూ ఇక్కడ భేదం ఉన్నా లేనట్టు చెప్తుంది కాబట్టి ఇది రూపక అలంకారం అండి. నెక్స్ట్ అండి, చంపకమాల పద్యంలో ఉండే మొత్తం లఘువుల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 1 56 అండి, 56. నెక్స్ట్ అండి, తార అనే పదానికి వ్యుత్పత్తి. తార అనే పదానికి వ్యుత్పత్తి. ఆన్సర్ దీనిచే నావికులు తరింతురు, దీనిచే నావికులు తరింతురు. సవయ్య పాత్ర ఉన్నటువంటి పాఠ్యాంశం ఏది? చూసారండి, అందులో ఉన్నటువంటి ఒక పాత్ర తీసుకొని అది ఏ పాఠ్యాంశంలోది అని అడుగుతున్నాడండి. ఆన్సర్ ఇక్కడ ఈ పాఠానికి వచ్చేసరికి నేడ ఖరీదండి. అంటే సపోజ్ గోపి అనే పిల్లవాడు ఉన్నటువంటి పాఠ్యాంశం ఏదే అని అడగచ్చండి. అప్పుడు మా మర్యాద శాతమా సమయపాలన అండి, సమయస్ఫూర్తి అండి. సో ఇలాంటి పాఠంలో ఉన్నటువంటి ఒక పాత్రను తీసుకొచ్చి ఇది ఏ పాఠ్యానికి చెందింది అని కూడా అడుగుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. గుణము అనే పదానికి వికృత పదం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 గుణము, గుణము. నెక్స్ట్ అండి, జతపరచండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి పద్యంలో ఉన్నటువంటి యొక్క రచయితలు మరియు వాళ్ళ యొక్క పాఠాలు పేర్లు ఇవన్నీ ఉన్నాయండి. ఆన్సర్ ఆప్షన్ 4 రా అండి. అంటే శ్రీదత్తుడు త్యాగమండి, భారతి మన భాషలు, భూపతి వర్మ ఎత్తుకు పై ఎత్తు, కన్నుగంటి మన మహనీయులు. అంటే ఇక్కడ ఒకే బిట్లో 4ని కవర్ చేసాడండి చాలా జాగ్రత్తగా.
నెక్స్ట్ పెట్టండి, అభ్యాసాలలో ఇచ్చిన పదాలను ఉపయోగించి సొంత వాక్య ప్రయోగం చేయమనడం అనేది ఈ భాషా సామర్థ్యానికి చెందినది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఖచ్చితంగా ఇలాంటి కేటగిరీ నుండి తప్పనిసరిగా ఒక బిట్ అయితే వస్తుందండి. ఆన్సర్ ఆప్షన్ 2 పదజాల అభివృద్ధి. పదజాల అభివృద్ధి. తే, ఇతే, అయితే ప్రత్యయాలు వీటిని తెలుపుతాయి. తే, ఇతే, అయితే అంటే ఇక్కడ కార్యకరణ సంబంధాన్ని తెలియజేస్తాయి. అంటే నువ్వు బాగా చదివితే, అయితే మంచి మార్కులు వస్తాయి. నువ్వు బాగా చదివితే డిఎస్సిలో ర్యాంక్ వచ్చి జాబ్ వస్తుంది, అంతే కదండి. సో తే అంటే కార్యకరణం, అంటే ఒకదానికి ఒకటి లింకప్ చేయడమే కార్యకరణ సంబంధాన్ని తెలియజేయడం అండి. నెక్స్ట్ మృద్ఘటము. మృద్ఘటకము ఈ పదములోని సంధి పేరు ఏమిటి? మృద్ఘటము. ఆన్సర్ ఆప్షన్ 1 జస్వసంధి అండి. జస్వసంధి. గిరి కార్ముకము ఈ పదములోని సమాసం ఏంటి? గిరి కార్ముకము ఈ పదంలోని సమాసం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 రూపక సమాసం. చెరవాంచ, దీర్ఘశ్రమ ఇలా వ్యర్థం అయిపోతున్నందుకు చాలా చాలా కుమ్ములిపోతున్నాడు అతను. ఈ వాక్యములు గల పాఠం ఏది? ఒక వాక్యం ఏ పాఠంలో ఉంది అన్నది కూడా ఇక్కడ అడుగుతున్నాడండి. ఆన్సర్ ఆప్షన్ 2 గులాబీ అత్తరండి. అంటే ప్రశ్నల శైలిని తెలియచేయడం మన ఉద్దేశం అండి. ఒకవేళ అయిపోయిన పాఠంలో వస్తే కాదు, మనకి అయిపోయిన పాఠంలో వచ్చిన ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నాడు అనేది తెలియచేయడమే ముఖ్య ఉద్దేశం అండి. నెక్స్ట్ అండి, అవును నా మొహాన్ని మీరు స్పష్టంగా చూడాలంటే అర్ధరాత్రి దాకా ఆగాలి అని చెప్పింది. ఆన్సర్ ఆప్షన్ 3 రోడ్డు. నెక్స్ట్ పెట్టండి, కన్నెగంటి హనుమంతు స్వగ్రామం ఏది? చాలా చాలా డెప్త్కి వెళ్ళిపోయండి. ఆన్సర్ ఆప్షన్ 2 మించాలపాడు. కన్నెగంటి హనుమంతు స్వగ్రామం మించాలపాడు. కాబట్టి కవి పరిచయాలు చాలా ఇంపార్టెంట్ అని మనకి అర్థమైపోతుందండి. నెక్స్ట్ భూపసభ అర్థం ఏమిటి అంటే ఆన్సర్ ఆప్షన్ 4 రాజ్యసభ. భూపసభ రాజ్యసభ. యుక్తి నానార్థాలు తెలియజేయండి. ఆన్సర్ ఆప్షన్ 1 ఉపాయము నేర్పు. యుక్తి ఉపాయము నేర్పు. నెక్స్ట్ అండి, నెక్స్ట్ చూద్దామండి, ఈ పాత్రలు పాఠ్యభాగాన్ని ఇక్కడ అడుగుతున్నాడండి. పాత్రలు పాఠ్యభాగం అండి. మరి చాలా చాలా ఇందాకే ఫస్ట్ దానిలో కూడా వచ్చింది, ఇప్పుడు మరలా వచ్చిందండి. ఆన్సర్ ఆప్షన్ 2 ఆ లాండ్. శుద్ధోధనుడు, దయ, బీర్బల్, కాకులు లెక్క, కాంతమ్మ, వింతలోకం, ప్రజ్ఞ, బంగారు పాప ఇవి పద్యంలో ఉన్నటువంటి పాత్రలు, పాఠంలో ఉన్నటువంటి పాత్రలు పాఠ్యాంశ భాగం. ఈ రెండింటిని మ్యాచ్ చేయడం అండి. ఒకే ట్రిప్తో వాడు 4 గంటలను ఎగరగొట్టేస్తున్నాడు. చూసుకోండి, ఇలాంటివి ఎక్కువ వస్తున్నాయండి. లాస్ట్ టైం గత వేరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఈ విధమైనటువంటి శైలిని తీసుకొస్తున్నారు మిత్రులు. చాలా టఫ్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రవము పర్యాయ పదాలు తెలియజేయండి. రవము అంటే ధ్వని శబ్దం అని అర్థం అండి. రవము అంటే పర్యాయ పదాలు, ధ్వని శబ్దం. నెక్స్ట్ అండి, అబ్బురమగు శాంతి చంద్రికల భూమి ప్రపంచములోన బంధుర ఈ వాక్యములోని అలంకారం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 రూపకలంకారం అండి. రూపకలంకారము. నెక్స్ట్ పెట్టండి, క్రింది పద్య పదాలను సరైన క్రమంలో అమర్చండి. ఇది లాస్ట్ టైం నుంచి కూడా ఇది రెండు లైన్లో కూడా ఇప్పటిదాకా 2 పేపర్లు చూసాము, 2 పేపర్లను కూడా వచ్చిందండి. అంటే ఇది తప్పనిసరిగా వస్తుంది అని మీరు లాక్ చేసుకోవాలండి. ఆన్సర్ ఆప్షన్ 1 ఈ ఫస్ట్ అండి. ఎన్నడనైనా యోగి విభిలవ్వని ఈ లైన్ క్రమం అయితే మనము గమనించుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుందండి. ఇది 2018 అంటే టీడీపీ గవర్నమెంట్లో వచ్చినటువంటి బిట్లు అండి. మరలా టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, ఈ యొక్క ప్యాటర్న్ మిస్ అయ్యే సమస్య లేదండి. కానీ డిఫికల్టీ లెవెల్ పెరిగే అవకాశం ఉంది. ఒకే బిట్లో 4 క్వశ్చన్లు వచ్చే అవకాశం అయితే ఉందండి ప్రస్తుత ప్రశ్న శైలిని చూసినట్లయితే. కానీ మరి ఈ యొక్క ప్యాటర్న్ అయితే మాత్రం వదిలిపెట్టరండి వాళ్ళు. ఓకేనండి. సార్ ఎలా చెప్పగలరు సార్ అంటే, వైఎస్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక ఐఎంఎంఎస్ యాప్లో ఒక కేటగిరీని తీసుకొచ్చారండి సిఎస్సిలో. అంటే నేను యాజ్ ఎ టీచర్గా చెప్తున్నాను అనమాట. అంతకుముందు 2018 వరకు గవర్నమెంట్లో యొక్క టీడీపీ గవర్నమెంట్లో ఒక యాప్ కంటిన్యూ అయ్యేది. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వ్యాపారం మార్చారు, వాళ్ళ యాప్ని కంటిన్యూ చేశారు. మరలా టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ పాత యాప్ని మరలా తీసుకొని వచ్చి చిన్న మోడిఫికేషన్, లైట్ మోడిఫికేషన్ చేసి మరలా పాత యాప్ని తీసుకొచ్చారు. అంటే అదే యొక్క క్రమాన్ని, అదే శైలిని ఇక్కడ కూడా అవలంబించడంలో ఎటువంటి సందేహం లేదండి. మరి గూయిచి నేల దూకును, గుంపులు
గుంపులు గూడి కపేంద్రులు ఎంతయున్ ఈ పద్యపాదం అనేది. ఆన్సర్ ఆప్షన్ 1 ఉత్పలమాల అలంకారాన్ని తెలియజేస్తుందండి. నెక్స్ట్ గిడుగు రాజేశ్వరరావు గారి రచన ఏది. ఆన్సర్ ఆప్షన్ 3 చిలక సందేశము. చిలక సందేశము. నెక్స్ట్ చూద్దామండి. రక్షణకు పూనుకొను అనే అర్థంలో ఉపయోగించు జాతీయం ఏది. రక్షణకు పూనుకొను. ఆన్సర్ ఆప్షన్ 2 కొమ్ముగాయు. కొమ్ముగాయ అంటాం. నెక్స్ట్ అండి 1000 రూపాయలు ఇస్తావా ఈ చెట్టు నీడ నీదైపోతుంది అని నీడ ఖరీదు కథలో వీరితో అన్నారు. ఆన్సర్ ఆప్షన్ 1 పాపయ్య సవయ్యతో. పాపయ్య సవయ్యతో. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మరి తక్కువ ర్యాపిడ్ రివిజన్గా ఉపయోగపడుతుందని చేయడం జరుగుతుందండి. మిత్రులు నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. నెక్స్ట్ అండి క్రింది వాటిలో సత్యాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఆ ఈ. గోటి పదంలోని ఉపవిభక్తి ఈటీతీలను ఉపవిభక్తులు అంటారండి. పట్టి అనేది వలనన్ కంటెన్ పట్టి అనేది పంచమి విభక్తి అండి. సో ఈ రెండు కూడా ఆ ఈ అనేది సత్యాలండి. నెక్స్ట్ చూద్దామండి. మరి గత 2019 అదేవిధంగా 2024లో వచ్చినటువంటి అన్ని తెలుగులో వచ్చినటువంటి మోడల్ పేపర్లు అన్నీ కూడా చేస్తానండి. వీడియోని అయితే లైక్ చేయండి. మరి మీ సపోర్ట్ ఉంటేనే మేము మరిన్ని వీడియోలు అయితే అందించగలమండి. క్ష్మ అను పదానికి ఉత్పత్తి ఏమిటి. ఆన్సర్ ఆప్షన్ 3 భారం వహించడంలో ఓర్పు గలది. భారం వహించడంలో ఓర్పు గలది. మరి చివరి పెట్టండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. లలిత పాటను పాడింది, లలిత పాట పాడింది ఈ వాక్యాలలో మరి దీనికి ఆన్సర్ మీకు తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ రానున్న అన్ని గత ప్రశ్నపత్రాల్లో గత టెట్కమ్ టీఆర్టీ 2018 టెట్కమ్ టీఆర్టీ అలాగే అదేవిధంగా 2024 టెట్లో వచ్చినటువంటి అన్ని బిట్లను కూడా ర్యాపిడ్ రివిజన్గా చూద్దామండి. అదేవిధంగా 3, 4 నుంచి 10వ తరగతి వరకు తెలుగు నుంచి వచ్చే అన్ని వీడియోల్ని అన్ని టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి బిట్ను కూడా అక్షర క్రమంలో పేర్చి పీడిఎఫ్ తయారు చేస్తున్నానండి. ఆల్రెడీ 3, 4 అయిపోయి ఈరోజు 5వ తరగతి వీడియో అయితే రిలీజ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.